వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గురించి చదువుతాము. అలాగే వాటి ప్రాపర్టీస్ వన్ బై వన్ చూస్తూ వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాము, బట్ మోస్ట్లీ వీ కాల్ ఇట్ యాజ్ ఫీల్డ్ లైన్స్, రైట్? ఫీల్డ్ లైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దేనికంటే మనం ఒక ఛార్జ్ ఉంది, ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉందనుకోండి, ఈ చుట్టుపక్కల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, దీని ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రీజియన్ మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అని డిఫైన్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి చూడొచ్చు, రైట్? కానీ దాన్ని ఎలా విజువలైజ్ చేసుకోవాలి? సో ఈ ఫీల్డ్ లైన్స్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే, ఇట్ హెల్ప్స్ అస్ టు విజువలైజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని విజువలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని. మరి ఎలా డ్రా చేస్తామంటే ఒక పాజిటివ్ ఛార్జ్ని, ఒక పాజిటివ్ యూనిట్ ఛార్జ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ క్యూ నాట్ని ఒక పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు అది ఎలా మూవ్ అవుతుంది? ఫోర్స్ యాక్ట్ చేసిన డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది? దీన్ని రిపల్ చేస్తుంది కాబట్టి ఇలా మూవ్ అవుతుంది. సో ఈ క్యూ నాట్ ట్రావెల్ చేసే డైరెక్షన్ని మనం డ్రా చేసుకుంటూ పోయినామనుకోండి, దాన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఏం చేస్తున్నాం? ఒక పాజిటివ్ యూనిట్ ఛార్జ్ని, ఒక పాజిటివ్ పాయింట్ ఛార్జ్ని మనం ప్లేస్ చేసినప్పుడు అది ఎలా అయితే ట్రావెల్ చేస్తుందో ఆ ట్రావెల్ చేసే పాత్ర మనం డ్రా చేసుకుంటూ పోతే దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటాము. అర్థమవుతుందా? అవేమైనా అక్కడ రియల్గా ఫిజికల్గా ఉన్నాయా? దీస్ ఆర్ నాట్ ఫిజికల్ లైన్స్. No physical lines, just helps us to visualize the things. అర్థమవుతుందా? So how do you define these electric lines of force? Lines of force or field lines are imaginary lines, not physical lines. Okay, it's a imaginary lines in space along a positive, this is very important, positive charge మేము define చేసాం. A positive point charge, okay, which is free to move, of course, bracket లో రాసుకోండి, free to move, okay. So along a positive point charge would travel. అంటే దాన్ని వదిలేస్తే అది ఎలా ట్రావెల్ చేస్తుందో ఆ పాత్ర మనం ఒక లైన్స్తో గీస్తే ఆ లైన్నే మనం ఏమంటాం? లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఫీల్డ్ లైన్స్ అంటాము అని. అర్థమైంది? అంటే ఇది క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఇది చెరిపేస్తాను. ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఒక క్యూ నాట్ ఛార్జ్ ప్లేస్ చేస్తే అది ఎలా మూవ్ అవుతుంది? ఇలా మూవ్ అవుతుంది, అవునా? అదే ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ చేశాను, 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 ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా మూవ్ అవుతుంది, బోర్డు లేదు కదా. అర్థమవుతుందా? సో మనం ఈ లైన్స్ని గీసాం కదా, ఈ లైన్స్ మొత్తాన్ని మనం ఏమంటాం? ఫీల్డ్ లైన్స్ అంటాం. సో దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తాన్ని మనం చూడగలుగుతున్నాం, విజువలైజ్ చేసుకోగలుగుతున్నాం జస్ట్ మనం లైన్స్ డ్రా చేయడం ద్వారా. అదే వెరీ 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 ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దీస్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ లైన్స్. ఇప్పుడు లైన్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఈ లైన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ లైన్స్ని చూసినప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ లైన్స్ని ఒక కాన్ఫిగరేషన్కి ఎలా గీయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఓపిక కూర్చొని ఒక్కొక్క ప్రాపర్టీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? రాసుకోండి, ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి, ఒక్కొక్కటి క్లియర్గా డిఫైన్ చేద్దాం. పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు లైన్స్ని. ఎలాగా? ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ని పెడితే అది ఇలా ఈ డైరెక్షన్లో ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని. ఆ తర్వాత ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? KQ/R². అంటే దూరంగా వెళ్ళే కొద్ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోద్ది. అంటే ఇక్కడ ఉన్నంత ఫీల్డ్ ఇక్కడ ఉంటుందా? ఉండదు. అప్పుడు మరి యారో ఎలా గీయాలి? చిన్నగా గీయాలి. ఆ తర్వాత యారో ఇంకా చిన్నగా, ఆ తర్వాత యారో ఇంకా చిన్నగా. ఇక్కడ గీయాలనుకోండి, పెద్దగా, చిన్నగా,
చిన్నగా, ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగా. ఇలా గీయాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ యాక్చువల్గా. అర్థమవుతుందా? ఇలా గీసామనుకో దాని అర్థం ఏంటి? యారో రిప్రజెంట్స్ లెంత్ ఆఫ్ యారో రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫీల్డ్. ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రెంగ్త్ ఆఫ్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇలా యారోస్ గీయడం అనేది చాలా కష్టం. అర్థమైందా? చాలా కష్టంగా ప్రతి చోట ఇలా యారోస్ గీసుకుంటూ వెళ్ళాలంటే కష్టం. కాబట్టి మనం ఏం చేసామంటే దాన్ని ఇంకొక రిప్రజెంటేషన్తో రీప్లేస్ చేసాం. కంటిన్యూస్ లైన్స్ గీస్తాం ఈ విధంగా. సారీ, యారో బయటకు ఉండాలి. ఓకే, ఇది కూడా ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం, అది కూడా కంగారు లేదు. అది ఇలా గీస్తాం. ఇలా గీసినప్పుడు మరి ఇక్కడ ఏమవుతుంది? డైరెక్షన్ ఇస్తుంది. ఇక్కడ డైరెక్షన్ ఇస్తుంది, అలాగే స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది. మరి ఇక్కడ కూడా డైరెక్షన్ ఇస్తుంది. మరి స్ట్రెంగ్త్ ఎవరు ఇస్తారంటే డెన్సిటీ ఆఫ్ లైన్స్. ఎవరిస్తారు? డెన్సిటీ ఆఫ్ లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లోజ్గా ఉన్నాయి లైన్స్. నువ్వు దూరం వెళ్ళే కొద్ది లైన్స్ ఏమవుతున్నాయి? స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోతే డెన్సిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో హియర్ హూ రిప్రజెంట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే అని చెప్తావు? డెన్సిటీ ఆఫ్ లైన్స్. సో హియర్ డెన్సిటీ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెన్సిటీ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఇక్కడ చాలా క్లోజ్గా ఉన్నాయి లైన్స్ కాబట్టి ఎక్కువ ఫీల్డ్ ఉంది. దూరంగా వెళ్ళే కొద్ది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే లైన్ ఉంది. ఇక్కడ ఇదే రీజియన్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 3 లైన్స్ ఉన్నాయి. కానీ అదే రీజియన్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే లైన్ ఉంది. అంటే ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఫీల్డ్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఫీల్డ్ తక్కువ ఉంది. అయితే నువ్వు అనొచ్చు, సార్ నేను ఇప్పుడు ఈ ప్లస్ క్యూ ఉంది కదా, ఈ ప్లస్ క్యూ మీద నేను మీరు గీసినట్టే ఇలా గీసాను, బాగానే ఉంది. ఈ విధంగా గీసాను. అయితే నేను అన్ని లైన్స్ గీద్దాం అనుకోవట్లేదు, 4 గీద్దాం అనుకుంటున్నా. పోయిందే ఉంది. ఓకేనా? 4 లేకపోతే 16 గీద్దాం అనుకుంటున్నా సార్ అని. 16 గీయచ్చు, 4 గీయచ్చు, ఇలా నేను గీసినట్టు 8 గీయచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు గీయచ్చు నెంబర్ ఆఫ్ లైన్స్ని. కానీ ప్లస్ క్యూకి 4 తీసుకున్నావు అంటే 2Qకి ఎన్ని తీసుకోవాలి? 8 తీసుకోవాలి. నేను ప్లస్ క్యూకి 8 తీసుకున్నాను అంటే 2Qకి ఎన్ని తీసుకోవాలి? 16 తీసుకోవాలి. అంటే ఏదో ఒకటి నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు క్యూకి 8 తీసుకున్నావు అంటే 2Qకి 16 తీసుకోవాలి. సో నా పర్స్పెక్టివ్లో నా డయాగ్రామ్స్ అన్నీ కరెక్టే. నీ పర్స్పెక్టివ్లో నువ్వు ప్లస్ క్యూ తీసుకున్నావు, 4 లైన్స్ తీసుకున్నావు. అలాగే మరి 2Qకి 8 లైన్స్ తీసుకున్నావు. అర్థమైందా? అలాగే మరి 3Qకి 3 4s 12 లైన్స్ తీసుకుంటావు. అలాగే నేను అనుకో 3 8s 24 లైన్స్ తీసుకుంటాను 3Qకి. సో అప్పుడు నా డయాగ్రామ్స్ అన్నిటిలో కూడా క్యూ బేస్ చేసుకుని క్యూ అన్నిటికీ 8 తీసుకున్నా నా బేస్, నీ బేస్ ఏమో 4 తీసుకున్నా బేస్. నీ డయాగ్రామ్స్ నీకు కరెక్ట్, నా డయాగ్రామ్స్ నాకు కరెక్ట్. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని గీయాలి అనేది డజంట్ మ్యాటర్. నెంబర్ ఆఫ్ లైన్స్ డిపెండ్స్ ఆన్ ద అబ్జర్వర్. అర్థమైందా? అబ్జర్వర్ ఎలా అంటే అలా గీసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి మారచ్చు. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ సబ్జెక్టివ్, బట్ డెన్సిటీ విల్ బి సేమ్ ఫర్ యూ అండ్ మీ. ఒకవేళ ఇక్కడ నేను ఏదైనా డెన్సిటీ కనుక్కున్నాను అనుకోండి, డెన్సిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా కనుక్కున్నాను అనుకోండి, నాకు ఎంత వస్తాయో నీకు కూడా అంతే వస్తుంది. అర్థమవుతుందా? సో దట్ మీన్స్ డెన్సిటీ, అందుకే మనం డెన్సిటీని ఏమన్నాం? ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్నాం. సో డెన్సిటీ ఆఫ్ లైన్స్ very very important. Every point is very important. Density of lines is objective. Objective ante everyone will have same value. This is very very important point. Star point raskondi. Okay na? So first point enti? Density of lines represent field strength. ee representation lo. Okay na? Next point, number of lines are subjective, డెన్సిటీ ఆఫ్ లైన్స్ ఆర్ ఆబ్జెక్టివ్. ఓకేనా? నువ్వు ఇలా అన్నా తీసుకోవచ్చు, ఇలా అన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నువ్వు 4 లైన్స్తో మొదలు పెడితే దాంతో స్టిక్ అయి ఉండాలి, 8 లైన్స్తో మొదలు పెడితే దాంతో స్టిక్ అయి ఉండాలి. అర్థమైందా? నోట్ చేసుకోండి. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి స్టార్ పెట్టుకుని. సో మనం ఈ రిప్రజెంటేషన్ నుంచి ఈ రిప్రజెంటేషన్కి వచ్చేసాం.
ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, డెన్సిటీ ఆఫ్ లైన్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ +q అని తీసుకున్నాను అనుకో, దీనికి నేను 4 లైన్స్ తీసుకున్నాను. 8 లైన్స్ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. 2 లైన్స్ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? నేను 4 లైన్స్ తీసుకున్నాను, కానీ కొన్ని ఇనఫ్ లైన్స్ తీసుకోవాలి. 4 లైన్స్, మరి 2 లైన్స్ అయితే ఏం రిప్రజెంట్ చేస్తూ చేయలేవు. 4 లైన్స్ తీసుకున్నాను. అప్పుడు మరి 2qకి ఎలా రాయాలి? +2. అన్ని పాజిటివ్ ఛార్జే తీసుకున్నాను ప్రస్తుతానికి, నెగిటివ్ గురించి కూడా మాట్లాడదాం. +2కి ఎన్ని తీసుకోవాలి? 4 లైన్స్. సరే, దీనికి 4 తీసుకున్నాను, దాన్ని ఏం తీసుకోవాలి? 8 తీసుకోవాలి. 8 అంటే చూడండి, అది అర్థమైందా? సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఏ, బాయ్ ఏ ఇలా రాశాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేరు ఇద్దాం పోనీటికి, సుబ్బారావు అలా గీశాడు. మరి రాజ్ ఎలా గీస్తాడు? ఓకేనా? రాజ్కి ఇచ్చేస్తే సేమ్ ప్రాబ్లం. వాడు +qకి ఏం చేశాడంటే 8 లైన్స్ తీసుకున్నాడు. వాడు ఈ విధంగా 8 లైన్స్ తీసుకున్నాడు. అప్పుడు +2qకి ఎన్ని తీసుకుంటాడు? +2qకి ఎన్ని తీసుకుంటాడంటే ఈ విధంగా 16 తీసుకోవాలి. అవునా? +2qకి ఎన్ని తీసుకోవాలి? ఇక్కడేమో 8 తీసుకున్నాడు. సో 2qకి ఎన్ని తీసుకోవాలి? 16 తీసుకోవాలి. అంటే ఈ విధంగా గీస్తాడు. So this is correct for Raj and that is correct for Subbarao. సో ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్ట్, అది అర్థమవుతుందా? సో బట్ డెన్సిటీ ఈజ్ సేమ్ ఫర్ బోత్. ఇక్కడ ఎంతైతే డెన్సిటీ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డెన్సిటీ. సో డెన్సిటీ కంపారిజన్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెన్సిటీ నేను ఎక్కువ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు డెన్సిటీ ఏమైంది? తక్కువైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు డెన్సిటీ ఏమైంది? తక్కువైంది. అర్థమైందా? సో మనం కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఎవరి దాని ఫాలో అయితే గొడవ లేదు, అది పాయింట్. ఓకేనా? ఎవరి దాని ఫాలో అవచ్చు. నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఇండిపెండెంట్. నువ్వు ఎలాగన్నా తీసుకోవచ్చు. తీసుకొని డ్రా చేసుకోండి ఒక ఎగ్జాంపుల్. మీకు ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చు. లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఫీల్డ్ లైన్స్ని కండక్టర్ ద్వారా పాస్ అవుతున్నాయని చెప్పేసి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మీకు అడగచ్చు. సో ఇలా అడిగినప్పుడు మనం ఎలా చేయాలి అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే కంపల్సరీ ఎలక్ట్రిక్ లైన్స్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా నీట్గా 1 by 1 అర్థం చేసుకోవాలి. చేసుకుంటేనే మీరు ఇది చేయగలుగుతారు. లెట్స్ స్టార్ట్. రైట్, ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ? Lines of force or field lines, electric field lines, diverge out from positive charge and converge into negative charge. నెగిటివ్ ఛార్జ్ ఏమన్నాడు? ఫీల్డ్ లైన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ నుంచి బయటకు వస్తాయి, నెగిటివ్ ఛార్జ్ నుంచి లోపలికి వెళ్తాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ మనం ఫీల్డ్ లైన్స్ దేని మీద డిఫైన్ చేసాం? పాజిటివ్ పాయింట్ ఛార్జ్ మీద డిఫైన్ చేసాం. పాజిటివ్ పాయింట్ ఛార్జ్ అంటే Q0 తీసుకున్నాం అనుకో, అది రిపల్ చేస్తుంది కాబట్టి ఫీల్డ్ లైన్స్ ఇలా వచ్చినాయి మనకి. ఈ విధంగా ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఉంటాయి అని చెప్పి తెలిసింది మనకు, బాగానే ఉంది. మరి నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్ అది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ Q0 పెట్టామనుకో, అది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. సో ఈ డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ పెట్టామనుకో, ఈ డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ పెట్టామనుకో, ఈ డైరెక్షన్లో అట్రాక్ట్ చేస్తుంది. ఈ డైరెక్షన్లో అట్రాక్షన్. సో ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి చూడండి. దీని నుంచేమో డైవర్జ్ అవుతున్నాయి, దీని నుంచేమో కన్వర్జ్ అవుతున్నాయి. దీని నుంచి డైవర్జ్ అవుతున్నాయి, దీని నుంచేమో కన్వర్జ్ అవుతున్నాయి. సో ఈ రెండు సపరేట్ డయాగ్రామ్స్. దట్ ఈస్ ఫర్ నెగిటివ్ ఛార్జ్ డయాగ్రామ్, దిస్ ఈస్ ఫర్ పాజిటివ్ ఛార్జ్ డయాగ్రామ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాజిటివ్ ఛార్జ్ మీద స్టార్ట్ అయ్యి మరి ఎక్కడ ఎండ్ అవుతాయంటే, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది.
అర్థమవుతుందా? ది కన్వర్జ్ ఎట్ ఇన్ఫినిటీ. ఒకవేళ దగ్గరలో ఏదైనా నెగిటివ్ ఛార్జ్ ఉందనుకో దాని దగ్గర కన్వర్జ్ అవుతుంది. అర్థమైందా? సో కాంబినేషన్స్ కూడా డ్రా చేద్దాం. అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కాంబినేషన్స్ కూడా డ్రా చేద్దాం. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ ఒకటే ఉంది, ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది? ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్తుంది. క్లోజ్ అవుతుందా? అవ్వట్లే. క్లోజ్ అవ్వడం అంటే ఏంటి? ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వస్తే క్లోజ్ అయినట్టు. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ప్రాపర్టీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ do not form closed loops. క్లోజ్డ్ లూప్స్ని ఫామ్ చేయవు. దే స్టార్ట్ ఎట్ పాజిటివ్ అండ్ దే ఎండ్ ఎట్ నెగిటివ్. పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతాయి. ఒకవేళ అక్కడ నెగిటివ్ లేదు, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా? అదే మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయనుకోండి, అవి క్లోజ్డ్ లూప్ని ఫామ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన చిన్నగా రాసుకోండి, బట్ magnetic lines forms closed loops. మ్యాగ్నెటిక్ లైన్స్ మాత్రం క్లోజ్డ్ లూప్ని ఫామ్ చేస్తాయని. అంటే నార్త్ సౌత్ ఉంది, నార్త్ దగ్గర నుంచి లైన్ స్టార్ట్ అయ్యి సౌత్కి వెళ్ళి మళ్ళీ ఇన్సైడ్ సౌత్ నుంచి నార్త్కి వస్తుంది. సో నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్కి వెళ్ళి సౌత్ నుంచి నార్త్కి క్లోజ్ అవుతాయి. అప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ని ఏమన్నాం? క్లోజ్డ్ లూప్స్ అంటాం. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏమన్నాయి? డు నాట్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్. ఎందుకు? దే స్టార్ట్ ఎట్ పాజిటివ్ అండ్ ఎండ్ ఎట్ నెగిటివ్, అంతే. అవి మళ్ళీ పాజిటివ్కి రావు, క్లోజ్ అవ్వవు. కానీ ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏమైనా నార్త్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్కి వెళ్ళి మళ్ళీ సౌత్ నుంచి నార్త్కి లోపల ఇన్సైడ్ మ్యాగ్నెట్ ఇన్సైడ్ సౌత్ నుంచి నార్త్కి వచ్చి ఎండ్ అయినాయి. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. ఈ 2 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ 2 ప్రాపర్టీస్ రాసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్టీ, థర్డ్ వన్, tangent to the field line or curve, field lines or field curve gives electric field direction. Electric field direction అన్నాడు. Tangent to the field lines or curves gives electric field direction అని చెప్పేసాను. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఈ విధంగా ఉన్నాయి, లైక్ దిస్. ఓకే, కొంచెం కర్వ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా ఉన్నది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. అప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి అని అనుకో. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ట్యాంజెంట్ డ్రా చేయాలి. ఆ ట్యాంజెంట్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలా ఉంటుంది అంటే అక్కడ ఒక ట్యాంజెంట్కి డ్రా చేయి. ట్యాంజెంట్ డ్రా చేస్తే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ కావాలి నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఈ స్ట్రైట్ లైనే కాబట్టి ఆ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. అర్థమవుతుందా? సో ట్యాంజెంట్ టు ద ఫీల్డ్ లైన్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని ఇస్తుంది అని చెప్పేసి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఈ విధంగా ఉంది కదా? రైట్. ఇప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ని Q0 ఇక్కడ వదిలేసాను అనుకోండి, డస్ ఇట్ రియల్లీ ఫాలో ద ఎలక్ట్రిక్ లైన్స్? దట్ ఈస్ ద పాయింట్. ఓకే, నెంబర్ 4th పాయింట్ రాసుకోండి. 4th పాయింట్ ఏంటి? Q0 do not actually follow curved, స్ట్రైట్ లైన్ అయితే స్ట్రైట్ లైన్ పోతుంది కానీ కర్వ్డ్ ఫీల్డ్ లైన్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్ లైన్స్ని మనం ఎలా డిఫైన్ చేసాం? ఇక్కడ Q0 పెడితే ఇలా వెళ్తుంది, ఇక్కడ Q0ని పెడితే ఇలా వెళ్తుంది, ఇక్కడ Q0ని పెడితే ఇలా వెళ్తుంది అని డిఫైన్ చేసాం. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పేస్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ గీయాలంటే ఏం చేస్తావు? ఒక కంపాస్ తీసుకుంటావు, చిన్న కంపాస్ ఇక్కడ ప్లేస్ చేస్తావు, అది ఏ డైరెక్షన్లో ఉందో అక్కడ డాట్ పెట్టుకుంటావు. ఇక్కడ ప్లేస్ చేస్తావు, అది ఏ డైరెక్షన్లో ఉందో అక్కడ డాట్ పెట్టుకుంటావు. అర్థమైందా? మీరు ల్యాబ్లో గీస్తారు ఎలక్ట్రిక్ లైన్స్ని. ఎలా గీస్తారు? టేక్ స్మాల్ కంపాస్, అక్కడ పెట్టి ఆ కంపాస్ ఏ డైరెక్షన్లో చూపిస్తుందో ఆ డైరెక్షన్ మొత్తం గీసుకుంటూ వెళ్తారు. ఇక్కడ పెట్టావు కంపాస్ ఈ డైరెక్షన్ చూపెడుతుంది, సో ఈ కంపాస్ ఇక్కడ ఈ డైరెక్షన్ చూపెడుతుంది. అలా
కంపాస్ ఈ డైరెక్షన్లో చూపెడుతుంది. ఆ డైరెక్షన్స్ అన్నీ గీసుకుంటూ వెళ్తాం అనమాట. గీసుకుంటూ వెళ్తే ఎలక్ట్రిక్ లైన్స్ వచ్చేసినాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేసేసో బాగానే ఉంది. కానీ Q0 అనేది ఇక్కడ పెట్టామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పెడితే అది దానికి ఏమొస్తుంది, ఒక ఫోర్స్ ఏ డైరెక్షన్ వస్తుంది, ట్యాంజెంట్ డైరెక్షన్ వస్తుంది కదా. సో ట్యాంజెంట్ డైరెక్షన్లో కాస్త ఇనీషియల్గా ఒక ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ ఉన్నప్పుడు దీనికి మెల్లమెల్లగా ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ ఏ డైరెక్షన్ వస్తుంది, ట్యాంజెంట్ డైరెక్షన్లో వస్తుంది. ఫోర్స్ ఎటు ఉందో ఆ డైరెక్షన్ దానికి ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. సో ఆ వెలాసిటీతో కొంచెం ముందుకు వెళ్తుంది. వెలాసిటీ ఉన్నప్పుడు దీనికి ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉన్న ఒక వెలాసిటీ ఉంది కదా, ఆ వెలాసిటీ ఏమవుతుంది, వేరే పాత్రలోకి డైవర్ట్ అవుతుంది. సో ఫోర్స్ ఉంది దాని మీద బాగానే ఉంది, కానీ వేరే పాత్రలోకి డైవర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది వెలాసిటీ ఉంటుంది కాబట్టి. సో Q0 do not actually follow curved lines since it has velocity. అదే రెస్ట్లో ఉన్నది అయితే మెల్లమెల్లగా రెస్ట్లో ఉన్న Q0 చూసామనుకోండి, అది అన్నీ కూడా ఇక్కడ పెడితే Q0 ఇలా మూవ్ అవుతుంది, Q0 అక్కడ పెడితే ఇలా మూవ్ అవుతుంది, Q0 అలా పెడితే అలా మూవ్ అవుతుంది అని చెప్పచ్చు. కానీ ఆల్రెడీ దీనికి వెలాసిటీ ఉందనుకో, దాని మీద ఫోర్స్ ఉంది ఓకే ఈ డైరెక్షన్లో, కానీ ఆ వెలాసిటీ ఉన్నప్పుడు ఆ వెలాసిటీలో వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా, ఆ వెలాసిటీని కొద్దిగా డైవర్ట్ చేస్తుంది, కానీ కంప్లీట్గా ఈ ఫోర్స్ వైపుకే వెళ్తుంది అని చెప్పలేం. అర్థమైందా? సో అందుకు నేను చెప్పేసి Q0 అనేది యాక్చువల్గా కర్వ్డ్ పాత్ని ఫాలో అవ్వదు ఇఫ్ ఇట్ హ్యాజ్ వెలాసిటీ. దానికి వెలాసిటీ ఉంటే కర్వ్డ్ పాత్లో ఫాలో అవ్వదు అని. ఓకేనా? రెస్ట్లో ఉన్నప్పుడు చెక్ చేస్తాం, Q0 ఇక్కడ పెడితే ఏ డైరెక్షన్ ఉంది, Q0 ఇక్కడ పెడితే డైరెక్షన్, అది ఆ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి. 5th పాయింట్, no two electric lines intersect. very important point. No two electric lines intersect అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇలా వచ్చింది అనుకోండి, ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్, ఓకేనా. ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా వచ్చింది, అప్పుడు ఆ రెండు ఏమైనాయి, ఇంటర్సెక్ట్ అయినాయి. అలా ఇంటర్సెక్ట్ అవ్వదు అంటున్నాడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ తీసుకున్నాం. ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర ఈ కర్వ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది, అవునా. అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆ డైరెక్షన్లో ఉంటుంది. మరి అలాగే ఈ కర్వ్ చూసామనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆ డైరెక్షన్లో ఉంటుంది. అర్థమైందా? మనం ఇక్కడ Q0 పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q0 పెట్టాము, పాజిటివ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేసాము. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేసినప్పుడు ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుందా, ఈ డైరెక్షన్లో వెళ్తుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ని గీయడాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. కానీ ఇక్కడ దీనికి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, 2 డైరెక్షన్స్ ఉన్నాయి వెళ్ళడానికి. అలా ఉండకూడదు కదా. ఫీల్డ్ లైన్స్ డిఫైన్ చేసింది అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో గీయడానికి మనం డిఫైన్ చేసాం, అవునా. సో ఇలా ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుంది, ఇట్ హ్యాస్ అ 2 ways టు గో. అలా 2 ways ఉంటే అది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని గీసినట్టు కాదు, సరిగ్గా అర్థమైందా, తప్పు గీసినట్టు. అంటే 2 ఫీల్డ్ లైన్స్ ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వవు అని. సో రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏం చెప్తావు, ఇఫ్ దే ఇంటర్సెక్ట్ at the point of intersection, charge has 2 ways to go, 2 directions to go అనొచ్చు. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే 2 directions to move. అర్థమైందా? సో ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇఫ్ యూ ప్లేస్ ఏ ఛార్జ్ ఇట్ హ్యాస్ అ 2 directions టు మూవ్, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదో ఒక డైరెక్షనే ఉండాలి, ఆ డైరెక్షన్లోనే మనం అది ఎటైతే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో లైన్ గీయాలి, అంతేగాని 2 డైరెక్షన్లో లైన్ ఎలా గీస్తాం, గీయలేదు. అందుకని చెప్పేసి అవి ఇంటర్సెక్ట్ కావు అని చెప్తాం. నోట్ చేసుకోండి. సో ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఈ స్పేస్లో మనం ఫీల్డ్ డిఫైన్ చేయాలంటే Q0 అక్కడ ప్లేస్ చేస్తే ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో మనం గీస్తాం ఫీల్డ్ లైన్ని. అంతేగాని 2 డైరెక్షన్లు గీయంగా ఒకటే డైరెక్షన్ గీస్తాం. కాబట్టి అక్కడ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయినాయా అంటే అవ్వవు. అది ఒక నెక్స్ట్ ప్రాపర్టీ 6th one, field lines
do not pass through conductors. Very very important. Field lines do not pass through conductor in ఎప్పుడు ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్. అంటే మనం స్టాటిక్ ఛార్జెస్ గురించి మాట్లాడుతున్నాం. అదే కరెంట్ ఉంటే కాదు, కరెంట్ ఉంటే ఫీల్డ్ ఉంటుంది. కండక్టర్స్లో కరెంట్ లేనప్పుడు అంటే స్టాటిక్ ఛార్జెస్ అన్నీ రెస్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఫీల్డ్ లైన్స్ ఏమి పాస్ అవ్వవు అంటున్నాడు. ఫీల్డ్ లైన్స్ ఏమి పాస్ అవ్వవు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకుందాం. ఇలా తీసుకుని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా అప్లై చేశా, కానీ ఇలా పాస్ అవ్వదు అంటున్నాడు. అర్థం ఉందా? ఫీల్డ్ లైన్స్ ఇలా లోపల నుంచి పాస్ అవ్వవు అంటున్నాడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం అనుకో, వెళ్తున్నాయి ఫీల్డ్ లైన్స్ అనుకుందాం. ఇది ఒక ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ మీద ఏముంటుంది? ఫోర్స్ ఉంటుంది. ఎంత ఫోర్స్ ఉంటుంది అంటే క్యూఈ. క్యూ ఎంత? ఎలక్ట్రాన్ ఈ. సో ఈ ఉంటుంది ఫోర్స్. ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా అప్లై చేసావో, ఇది కండక్టర్ అయితే దీంట్లో ఎనఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని కావాలంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కండక్టర్లో. ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొదవ ఉండదు. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? అన్నీ ఇక్కడ వచ్చి జమ అవుతాయి. అన్నీ కూడా ఇక్కడ జమ అవుతాయి, ఇక్కడికి వచ్చి వస్తాయి అన్నమాట. అదే మరి ఇక్కడ నెగిటివ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడికి బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఏముంటాయి? పాజిటివ్స్ ఉంటాయి. ఇలా పాజిటివ్స్ వచ్చి అక్కడికి వస్తాయి. సో ఇక్కడ నెగిటివ్స్ అక్యూములేట్ అయినాయి, ఇక్కడ పాజిటివ్స్ అక్యూములేట్ అయినాయి. వీటిని మనం ఏంటంటే ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంట. సో దిస్ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఇండ్యూస్డ్, దిస్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఇండ్యూస్డ్. ఇప్పుడు జాగ్రత్తగా ఈ లోపల చూస్తే ఇటువైపు ఒక పాజిటివ్ ప్లేట్ ఉంది, ఇటువైపు ఒక నెగిటివ్ ప్లేట్ ఉంది. ఓకేనా? ఉండడం వల్ల లోపల పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. దాన్ని మనం ఏమంటాం? ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఏమంటాం? ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. మరి ఆ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని మీద ఏం అప్లై చేస్తుంది? ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఇటువైపు ఏమో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంది, ఇటువైపు ఎవరు ఉన్నారు? ఇండ్యూస్డ్ ఫోర్స్ ఉంటుంది. ఇండ్యూస్డ్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది కాబట్టి. మరి ఇండ్యూస్డ్ ఫోర్స్ ఎంత అంటే ఈ ఇంటూ ఈఐ. సో ఇటువైపు ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంది, ఇటువైపు ఇండ్యూస్డ్ ఫోర్స్ ఉంది. అది విషయం. ఇప్పుడు స్టాటిక్ సిచ్యువేషన్ తీసుకుందాం. సో స్టాటిక్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఇక అన్ని ఛార్జెస్ అక్యూములేట్ అయిపోయి ఇక అక్యూములేషన్ ఆగిపోయింది. ఇక ఛార్జెస్ ఏమీ మోషన్లో లేవు, అక్యూములేట్ అయిపోయి ఆగిపోయినాయి. ఎప్పుడు ఆగిపోతాయి అవి? అక్యూములేట్ అయ్యి ఎందుకు ఆగిపోతాయి? ఎప్పుడు ఆగిపోతాయి? ఎందుకు ఆగిపోతాయి? ఈ ఎఫ్ఐ అంటే ఇండ్యూస్డ్ ఫోర్స్, అలాగే ఇటువైపే ఉంది ఎలక్ట్రిక్ ఫోర్స్, ఈ రెండు ఈక్వల్ అయ్యేదాకా అక్యూములేషన్ జరుగుతూనే ఉంటుంది. దానికి ఎన్ని ఛార్జెస్ కావాలి? ఎన్ని ఉన్నా ఉంటాయి, ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొదవ ఉండదు కండక్టర్స్లో. సో ఈ రెండు ఈక్వల్ అయ్యేదాకా అక్యుములేషన్ జరుగుతుంది. అక్యుములేషన్ అయిన తర్వాత ఏమవుతుందమ్మా? ఎఫ్ఈ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ఐ. రెండు కూడా సేమ్ అయితే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వవు. అప్పుడు మనకి స్టాటిక్ సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? స్టాటిక్ సిచ్యువేషన్ వస్తుంది. సో దీస్ టూ విల్ బి ఈక్వల్. అంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈఐ. సో ఈ బయట ఎంతైతే మనం అప్లై చేసామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఎంతైతే అప్లై చేసామో లోపల ఇండ్యూస్ అయ్యేది కూడా అంతే ఉంటుంది అని. ఆ రెండు అంతే ఉంటే ఈ లోపల ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. లోపల ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. 0 అయిపోతే ఇంక లైన్స్ ఏముంటాయి? ఇటు వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైను లేదు, ఇటు వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైను లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఛార్జ్ క్యూ అనే ఛార్జ్ పెట్టామనుకో, అది ఎటు మూవ్ అవుతుందో అలా మూవ్ అయ్యే డైరెక్షన్ మనం లైన్ ఆఫ్ ఫోర్స్ అని గీస్తాం. అక్కడ అసలు ఫోర్సే లేదు మూవ్ అవడానికి. నెట్ ఫోర్స్ ఏమైనా 0 అయితే మూవ్ అవుతుంది కదా ఛార్జ్, మూవ్ అవుతుంది. అవ్వకపోతే లైన్ ఎలా ఎత్తావు? గీయలేవు కాబట్టి దేర్ విల్ బి నో లైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ ఇన్సైడ్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 0. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ కండక్టర్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ కండక్టర్ ఎప్పుడు? స్టాటిక్ సిచ్యువేషన్. అంటే కరెంట్ ఏమీ పాస్ అవ్వట్లేదు. ఓకేనా? ఇన్సైడ్ ఏ కండక్టర్ ఈజ్ 0.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ కండక్టర్ ఈజ్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి, డయాగ్రామ్స్ కూడా రఫ్గా వేసుకోండి. అర్థం చేసుకోవాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఎందుకు 0 అవుతుంది అనేది కంపల్సరీ అర్థం కావాలి. ఎందుకు? ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా సేమ్ అవ్వడం వల్ల. అది సేమ్ అయ్యేంత వరకు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి, అన్ని ఎలక్ట్రాన్స్ కండక్టర్లో ఉంటాయి. ఓకేనా? నోట్ చేసుకోండి. సో నో ఫీల్డ్ లైన్స్ త్రూ ద కండక్టర్. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. 7th ప్రాపర్టీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఆల్వేస్, చాలా ఇంపార్టెంట్, ఆర్ ఆల్వేస్ perpendicular to the surface of a conductor. కండక్టర్ సర్ఫేస్కి ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నాడు. అంటే ఇది ఒక కండక్టర్ తీసుకున్నాము, ఇది ఒక కండక్టర్. ఈ కండక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్ అని తీసుకున్నాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్. అర్థమైందా? ఇలా ఉంటుంది. కానీ యూ కెనాట్ సీ, ఇక్కడ ఏదో కండక్టర్ ఉంది, ఇలా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, అది ఒక యాంగిల్ టీటా చేస్తుంది అనేది ఉండదు. ఇది పొటెన్షియల్స్ అండ్ నెక్స్ట్ చాప్టర్లో ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి అని. ఎందుకు? ఒకవేళ ఇది ఇలా బెండ్ అయ్యి ఉందనుకోండి, ఒక యాంగిల్ చేసింది అనుకోండి, దేర్ ఈజ్ ఏ ప్యారలల్ కాంపోనెంట్ అలాంగ్ కండక్టర్ సర్ఫేస్కి ప్యారలల్గా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే దీని మీద ఛార్జెస్ ఏమవుతాయి? మూవ్ అవుతాయి. కానీ స్టాటిక్ సిచ్యువేషన్లో ఛార్జెస్ అన్నీ రెస్ట్లో ఉంటాయి, మూవ్ అవ్వవు. స్టాటిక్ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ ఎలా ఉంటాయి? రెస్ట్లో ఉంటాయి. రెస్ట్లో ఉన్నప్పుడు మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా? సర్ఫేస్ వైపుకి ఉండకూడదు. అలా ఉండకూడదంటే ప్రతి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండదు? సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఎందుకంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ అలాంగ్ ద సర్ఫేస్. సర్ఫేస్ మీద ఫోర్స్ ఉంటే ఏమవుతుంది? అక్కడ ఉన్న ఫ్రీ ఛార్జెస్ ఏమవుతాయి? మూవ్ అవుతాయి. స్టాటిక్ సిచ్యువేషన్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి? మూవ్ అవ్వవు. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడూ కూడా ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. నోట్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక కండక్టర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చానంటే ఇది ఇచ్చాను, ఒక ఎలక్ట్రిక్ లైన్స్ ఇలా పాస్ అవుతున్నాయని. సెకండ్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను, సెకండ్ ఆప్షన్. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఇలా ఇచ్చా, ఇది థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇలా ఇచ్చాను, ఇవి ఎలక్ట్రిక్ లైన్స్ అన్న. ఏ ఎలక్ట్రిక్ లైన్స్ కరెక్ట్ అవ్వచ్చు? కరెక్ట్గా ఏది ఎలక్ట్రిక్ లైన్స్ కరెక్ట్ అవ్వచ్చు అంటున్నా. ఓకేనా? ఏ ఎలక్ట్రిక్ లైన్స్ కరెక్ట్ అంటున్నా. ఫస్ట్ ఆబ్వియస్లీ కాదు. ఎందుకు? మనం ఇప్పుడే నేర్చుకున్నాం, లైన్స్ ఆఫ్ ఫోర్స్ డు నాట్ పాస్ త్రూ ద కండక్టర్. సో దిస్ ఈజ్ ఏ కండక్టర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. మరి సెకండ్ ఆప్షన్ ఎలా అనుకోవాలంటే ఇదేదో స్ఫియర్ అయితే స్ఫియర్ మీద నుంచి ఇలా వెళ్తుంది అని చెప్పేసి, అది కూడా తప్పే. అసలు పాస్ అవ్వవు ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి. అర్థమైందా? ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ లైన్ ఇలా మీద నుంచి వెళ్తుంది అంటే పర్పెండిక్యులర్ ఉన్నట్టు, సర్ఫేస్కి ఎలా ఉన్నట్టు? ప్యారలల్గా ఉన్నట్టు. అర్థమైందా? సో ఇక్కడ రెండు సిచ్యువేషన్స్, డు నాట్ పాస్ త్రూ ద కండక్టర్ అండ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇప్పుడు ఇది చూడండి, పర్పెండిక్యులర్గా ఉందా? లేదు, సర్ఫేస్ మీదగా వెళ్తుందంటే ప్యారలల్గా ఉంది, కాబట్టి అది కూడా కాదు. ఇక థర్డ్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ లోపల నుంచి వెళ్ళట్లేదు, బాగానే ఉంది. పర్పెండిక్యులర్గా కూడా ఉన్నాయి అనుకుంటావు, కాదు, సర్ఫేస్కి పర్పెండిక్యులర్ అంటే ఇలా ఉన్నట్టు. ఇప్పుడు ఇది సర్ఫేస్, ఇది ఇలా ఉంటే పర్పెండిక్యులర్ ఉన్నట్ట, ఇలా ఉంటే పర్పెండిక్యులర్ ఉన్నట్ట. చూడండి, ఏది పర్పెండిక్యులర్ అంటావు నువ్వు? స్ఫియర్ ఉంది, ఏది పర్పెండిక్యులరు? సర్ఫేస్కి. ఇది పర్పెండిక్యులర్, ఇది కాదు. ఈ హారిజాంటల్ లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా లేదు. సర్ఫేస్కి ట్యాంజెంట్ గీస్తే అలా ఉంటుంది. అర్థమైందా? ఆ సర్ఫేస్కి ట్యాంజెంట్ చేస్తే అది పర్పెండిక్యులర్ ఉందా? యాంగిల్ చేస్తుందా? యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఇది పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ కాదు. కాబట్టి ఇది కూడా తప్పే. ఇది ఎందుకు తప్పు? లైన్స్ డు నాట్ పాస్ త్రూ కండక్టర్. అది మరి ఇదెందుకు తప్పు? ఈ రెండు, ఎలక్ట్రిక్ ఫీల్డ్, డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్.
సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి. ఇది 4 చూడండి వెళ్ళట్లే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ లైన్స్ అనేవి సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. లైన్స్ అనేవి సర్ఫేస్కి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్. కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. సిన్స్ ఇట్ ఈజ్ నాట్ పాసింగ్, లైన్ ఈజ్ నాట్ పాసింగ్ ఇన్ టు ద కండక్టర్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఈ 2 కండిషన్లని ఒబే చేసింది కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ proportional to the magnitude of charge. అంటే ఛార్జ్కున్న మ్యాగ్నిట్యూడ్కి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ప్రపోర్షనల్గా ఉంటాయి అని అర్థమైంది. ఎంత ఎక్కువ ఛార్జ్ అయితే అంత ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్. మనం అనుకున్నాం స్టార్టింగ్లోనే క్యూ అనే ఛార్జ్కి 4 లైన్స్ ఆఫ్ ఫోర్స్ తీసుకుంటే 2Q కింద తీసుకోవాలి, 8 తీసుకోవాలి. అలా ప్రపోర్షనల్గా తీసుకోవాలి. అర్థమైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ Q1 అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ Q2 అనే ఛార్జ్ ఉంది. ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ Q2 అనే ఛార్జ్ ఉంది. ఈ విధంగా లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి అనుకుందాం. ఫీల్డ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. అది రైట్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఏది పెద్దది, Q1 పెద్ద Q2 పెద్ద అంట. ఏం చెప్తావు? విచ్ వన్ ఈజ్ బిగ్గర్ వన్, Q1నా Q2నా అంట. Q2 దగ్గర ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి? 1 2 3 4 లైన్స్. సారీ, ఈ 6 ఇలా ఉండకూడదు. సో Q2 మీద ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి. సో Q2 ఈజ్ ప్రపోర్షనల్ టు 4. మరి Q1 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓ ఈ పైన ఒకటి గీలే, 8 పెడదామని నా ఉద్దేశం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో Q1 ఈజ్ ప్రపోర్షనల్ టు 8. అంటే ఎవరు పెద్దగా ఉన్నారంటే ఏం చెప్తావు? ఆన్సర్ ఈజ్ Q1 ఈజ్ గ్రేటర్ దెన్ Q2. దే మే ఆస్క్ వాట్ ఈస్ ద Q1 బై Q2. Q1 బై Q2 అడగచ్చు. అప్పుడు ఏమవుతుంది? 8/4. 8/4 అంటే ఎంత? 2. అంటే Q1 అనేది 2 times పెద్దది Q2 కన్నా. అలా కూడా చెప్పచ్చు. సో ఏది ఎంత దానికన్నా పెద్దది అనేది కూడా చెప్పచ్చు. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇదొక క్వశ్చను, ఏది పెద్దది, రేషియో ఎంత, రెండో క్వశ్చను. మూడో క్వశ్చన్ అడుగుతాను, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్. Q1 పాజిటివా నెగిటివా, Q2 పాజిటివా నెగిటివా అంట. Q1 నుంచి లైన్స్ ఏమవుతున్నాయి? డైవర్జ్ అవుతున్నాయి. Q2 దగ్గర ఏమవుతున్నాయి? కన్వర్జ్ అవుతున్నాయి. Q1 దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాయి. Q1 దగ్గర లైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. Q2 దగ్గర లైన్స్ ఎండ్ అవుతున్నాయి. ఎక్కడ స్టార్ట్ అవుతాయి లైన్స్? ఎప్పుడు కూడా లైన్స్ starts at positive charge, ends at negative charge కదా. కాబట్టి Q1 ఈజ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ Q2 ఈజ్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ క్వశ్చన్లో చాలా విషయాలు తెలుస్తాయి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ line joining two charges. రెండు ఛార్జెస్ ఉన్నాయంటే ఆ రెండు ఛార్జెస్కి లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటుంది? సిమెట్రిక్గా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఇచ్చాడు, Q2 ఇచ్చాడు, ఓకేనా. ఒక లైన్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చాడు ఈ విధంగా, రైట్. ఒక లైన్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చి ఈజ్ Q1 గ్రేటర్ దాన్ Q2 ఆర్ Q2 గ్రేటర్ దాన్ Q1 ఆర్ Q1 ఈజ్ ఈక్వల్ టు Q2. 4 వి కాంట్ సే. అదైనా వి కాంట్ సే కాదు, వి కాంట్ డిటర్మైన్. అది అంటే లేదు నువ్వు ఇలా ఇస్తే సరిపోదు ఇంకా ఎక్కువ డేటా ఇవ్వాలి అని అడగడాన్ని ఫోర్త్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేసి
సిమెట్రిక్, చూడండి సిమెట్రిక్ అబౌట్ లైన్ జాయినింగ్ టూ చార్జెస్ అన్న, అంటే పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉండాలి. అంటే వాడు ఇవ్వకపోయినా వీ కెన్ డ్రా. సో వాడు ఇవ్వండి, ఇంకో పెన్ వాడదాం. వాడు ఇవ్వకపోయినా ఐ కెన్ డ్రా దిస్ లైన్, ఐ కెన్ అజ్యూమ్ దిస్ లైన్ బికాజ్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ సిమెట్రిక్. లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి? సిమెట్రిక్గా ఉంటాయి. కాబట్టి అది అజ్యూమ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి డెన్సిటీ చూస్తే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ డెన్సిటీ ఆఫ్ లైన్స్ ఎలా ఉన్నాయి చూడండి. బికాస్ మ్యాగ్నిట్యూడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. డెన్సిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు, అంతే కదా. ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ టూ లైన్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి, ఈ టూ లైన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏరియా, స్మాల్ ఏరియా తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఏరియా తీసుకున్నాను, ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి? ఒకటే లైన్స్ వెళ్తాయి. అదే ఏరియా ఇక్కడ తీసుకున్నాను, ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి? 2 లైన్స్ వెళ్తున్నాయి. అంటే డెన్సిటీ ఎక్కడ ఉన్నాయి? క్లోజ్గా ఎక్కడ ఉన్నాయి? Q2 దగ్గర ఉన్నాయి. Q2 దగ్గర ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే కంపల్సరీ Q2 ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. సో Q2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి Q2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 అని చెప్పచ్చు. నోట్ చేసుకోండి. ఇంకొక ప్రాపర్టీ చూద్దాం. హౌ టు డ్రా lines of force or field lines for a configuration, ఒక కాన్ఫిగరేషన్కి ఎలా గీయాలి ఫీల్డ్ లైన్స్ అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు సింగిల్ ఛార్జెస్ నాకు ఈజీగా గీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ +1 ఉంది. ఎలా గీస్తామంటే అవే ఫ్రమ్ ద ఛార్జ్. సో ఈ విధంగా away from the charge, రైట్. అదే away from, అదే నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఐసోలేటెడ్ ఛార్జెస్ గీయమంటే ఈజీగా గీసేస్తాం. అది అవునా? ఒకసారి గీసేయండి, 2 గీసేయండి, ఈజీగా గీసేస్తారు. ఓకేనా? ఇప్పుడు నేను కాంబినేషన్ గీయాలి, అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ 2 కాంబినేషన్ గీయాలి, లేకపోతే పాజిటివ్ ఛార్జెస్ 2 గీయాలి, నెగిటివ్ ఛార్జెస్ 2 గీయాలి. ఎలా గీయాలి అనేది కాంబినేషన్స్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కాబట్టి ఈజీగా లైన్స్ ఆఫ్ ఫోర్స్ డ్రా. ఇప్పుడు కాంబినేషన్స్ తీసుకుందాం. +Q అనే ఛార్జ్ తీసుకున్నాను, +Q అనే ఛార్జ్ తీసుకున్నాను. ఓకేనా? +Q అని ఛార్జ్ తీసుకుంటే ఇప్పుడు దీనికి లైన్స్ గీయాలి. ఫస్ట్ దీనికి చూద్దాం. చూడండి, ఇటువైపు 1, ఇటువైపు, 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 నో ప్రాబ్లం, గీసేసాం, బాగానే ఉంది. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటువైపు బాగానే ఉంది, గీసేసాం, ఇటువైపు బాగానే ఉంది, గీసేసాం, ఇటు గీసేసాం, ఇలా గీసేసాం. ఇక్కడ లైన్ చూడండి మధ్యలో దీనికి వచ్చేసి ఈ విధంగా ఉంటే, దీనికి వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఆ 2 ఏమవుతున్నాయి? ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా? అవ్వకూడదు. లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడు లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. అంటే ఇలా లైనే లేదు, అలా లైన్ గీయడానికి లేదు. ఇక్కడ మధ్యలో ఏముంటుంది? 2 QQ కదా, కంపల్సరీ మధ్యలో ఏముంటుంది? న్యూట్రల్ పాయింట్. న్యూట్రల్ పాయింట్ అంటే ఏంటి? నో ఫీల్డ్. న్యూట్రల్ పాయింట్ అంటే నో ఫీల్డ్. అక్కడ ఫీల్డ్ ఏమీ ఉండదు. ఇటు వచ్చే ఫీల్డ్ సేమ్ ఉండదు కాబట్టి అక్కడ న్యూట్రల్ పాయింట్ ఫీల్డ్ అనేది ఏముండదు, నెల్ అని చెప్పేసి అంటాం అనమాట. రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను గీయాలి. ఇక్కడి నుంచి గీయాలంటే ఇలా గీసాను అనుకోండి, అలాగే ఇక్కడి నుంచి కూడా గీసాను. ఆ 2 మళ్ళీ ఏమవుతున్నాయి? ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. 2 లైన్స్ ఎప్పుడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా? అవో. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫీల్డ్ లైన్ ఎలా వెళ్తుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంటర్సెక్షన్ అవాయిడ్ చేసి ఫీల్డ్ లైన్ ఎలా వెళ్తుంది. అలాగే కింద కూడా చూడండి, ఇలా ఉంది, అలాగే ఇక్కడి నుంచి ఇలా ఉంది. ఆ 2 ఏమవుతాయి? ఇంటర్సెక్ట్ని అవాయిడ్ చేసి ఈ విధంగా వస్తాయి, అలాగే ఇంటర్సెక్ట్ని అవాయిడ్ చేసి ఈ విధంగా వస్తాయి. అర్థమైందా? ఫీల్డ్ లైన్స్ అంటే యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సిన ఫీల్డ్ లైన్స్ కాస్త ఏమైనాయమ్మా? పాత్ని మార్చుకున్నాయి. సో ఈ ఫీల్డ్ లైన్ పాజిటివ్ దగ్గరికి వెళ్తుంటే ఏమైంది? డిఫ్లెక్ట్ అయింది. ఇది ఫీల్డ్ లైన్ పాజిటివ్ దగ్గరికి వెళ్తా ఉంటే ఏమైంది? డిఫ్లెక్ట్ అయ్యింది. అర్థమైందా? అంటే ఎప్పుడైనా ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ ఛార్జ్ని చూసే ఏమవుతాయి? డిఫ్లెక్ట్ అవుతాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రాసుకోండి. ఫీల్డ్ లైన్స్ deflects from positive charge, పాజిటివ్ ఛార్జ్ నుంచి డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఇలా వచ్చిన ఫీల్డ్ లైన్ ఏమవుతుంది? ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా వచ్చిన ఫీల్డ్ లైన్ ఏమవుతుంది? ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది.
అంటే అక్కడ పాజిటివ్ ఉంది కదా, అమ్మో పాజిటివ్ ఉందిరా బాబు అని డిఫ్లెక్ట్ అవుతాయి. అదే నెగిటివ్ ఉందనుకోండి, ఫీల్డ్ లైన్స్ కన్వర్జ్ అట్ నెగిటివ్ ఆర్ అట్రాక్ట్ టువర్డ్స్ నెగిటివ్, అట్రాక్ట్ టు నెగిటివ్ ఛార్జ్, అట్రాక్ట్ టు నెగిటివ్ ఛార్జ్. అంటే ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇలా ఫీల్డ్ లైన్స్ వస్తుంటే ఏమవుతుంది, అట్రాక్ట్ చేసేసుకుంటుంది. స్ట్రైట్ లైన్ అది అలా అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఇలా ఉంది ఫీల్డ్ లైన్, అది అలా అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఇలా ఉంది ఫీల్డ్ లైన్, అలా అట్రాక్ట్ చేసేసుకుంటుంది. అర్థమైందా? సో పాజిటివ్ ఛార్జ్ ఏమో రిపల్ చేస్తుంది, డిఫ్లెక్ట్స్ ఆర్ రిపల్స్, ఓకే, అండ్ నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్స్. ఓకేనా? అట్రాక్ట్ చేసి ఏ విధంగా చేసినాయి చూడండి. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా డ్రా చేసుకోండి. ఆ పైన కాన్ఫిగరేషన్ కూడా డ్రా చేయండి. ఫార్ ఫీల్డ్స్, నియర్ అండ్ ఫార్ ఫీల్డ్స్. ఓకే, నియర్ అండ్ ఫార్ ఫీల్డ్స్ అంటే చెప్తాను, ముందు కాన్ఫిగరేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నాను, -q ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాను ఈసారి. అలాగే ఇక్కడ ప్లస్ క్యూ బదులుగా నేను ఏం చేస్తానంటే, +q అంటే మరి ఈజీ అయిపోద్ది, సరే తీసుకుందాం, +q తీసుకుందాం. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్లో తీసుకుందాం, ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ తీసుకుందాం. సో ప్లస్ ఛార్జ్ నుంచి లైన్స్ మైనస్ ఛార్జ్కి వస్తాయి. సో ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసి, ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసి. ఓకేనా? సో పాజిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతాయి. అయితే ఈ లైన్స్ కరెక్ట్గా గీయాలంటే 4 లైన్సే గీద్దాం అనుకుంటున్నాను నేను, మరీ ఎక్కువ గీయద్దాం అనుకుంటున్నాను, 4 లైన్స్ గీద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం నీట్గా గీస్తాను. -q +q కదా, చూడండి 4 లైన్సే కాబట్టి ఈ బయట నుంచి ఒకటి గీస్తాను ఈ విధంగా, అలాగే ఇక్కడి నుంచి ఒకటి గీస్తాను ఇలాగా. సిమెట్రిక్గా ఉండాలి కదా రెండింటికి కలిపి. ఓకేనా? ఈ విధంగా ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకా గీసుకోవచ్చు, నీకు కావాలంటే ఇంకోటి గీస్తా అంటే గీసుకోవచ్చు. ఓకేనా? గీసేసి కొంచెం కింద గీయాలి, ఎందుకంటే వెళ్ళే కొద్ది ఫీల్డ్ తగ్గుతుంది కదా, అందుకు. అది ఫీల్డ్ లైన్స్. ఓకేనా? సో ఇక్కడంతా ఫీల్డ్ బాగానే కనిపిస్తుంది. నువ్వు ఫార్ ఫీల్డ్ అంటున్నావు అంటే ఇక్కడ నిలబడి చూసావు అనుకో, నీకు ఇవన్నీ కనిపిస్తాయి. యు ఆర్ హియర్ అండ్ లుకింగ్ ఎట్ దమ్, అప్పుడు అన్నీ కనిపిస్తాయి, ఈ లైన్స్ అన్నీ కనిపిస్తాయి. నువ్వు ఇక్కడ ఎక్కడో ఉన్నావు, ఫార్ ఫీల్డ్ అంటే ఈ బయట ఎక్కడి నుంచో చూస్తున్నావు, ఇక్కడ ఉన్నావు నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఈ 2 ఏమైపోయినాయి, +q -q పక్కనే ఉన్నట్టుగా కలిసిపోయినట్టే కదా. కలిసిపోతే ఈ 2 ఏమవుతుంది, ఛార్జ్ 0 అవుతాయి. అప్పుడు అక్కడికి ఏమైనా ఫీల్డ్ లైన్స్ వెళ్ళాలా, దీనివల్ల ఏమీ వెళ్ళకూడదు, ఇదంతా న్యూట్రల్ బాడీ అన్నట్టు. మరి ఇక్కడ నుంచి ఏమైనా లైన్స్ బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయా? ఏ లైన్స్ బయటకు వెళ్ళట్లే, అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఏవి కూడా బయటకు వెళ్ళట్లే. సో వీడి దగ్గరికి ఏమైనా లైన్స్ వస్తాయా? రావు. వాడు ఏం చూస్తాడు, ఇక్కడ న్యూట్రల్ బాడీ చూస్తాడు. ఏం చూస్తాడు? న్యూట్రల్ బాడీ చూస్తాడు. కానీ ఈ బాడీ లోపలికి వచ్చామనుకో, లోపలికి వచ్చి చూస్తే అప్పుడు లైన్స్ కనిపిస్తాయి, అదే నియర్ ఫీల్డ్ అంట. వీడికి కనిపించేది ఏంటి, ఫార్ ఫీల్డ్. అడిగైనా ఫీల్డ్ కనిపిస్తుందా? కనిపించట్లే. అర్థమవుతుందా? సో ఫార్ ఫీల్డ్ నియర్ ఫీల్డ్ అంటే అది అర్థం. ఇప్పుడు ఈ +2q నాకు నచ్చలే, 2q చేస్తా, +q నాకు నచ్చలే, +2q చేస్తా, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి, +2q చేసి చేద్దాం. ఓకే, -q ఇక్కడేమో +2q తీసుకుంటా. ఓకేనా? ప్లస్ ఛార్జ్ తీసుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కువ లైన్స్ వస్తాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు అగైన్ 4 లైన్స్ తీసుకుంటాను ఛార్జ్కి, దీనికి 4, దానికి 4, దానికి 8 వస్తాయి. దీనికి 4 తీసుకుంటాను ఏంటంటే 8 వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లైన్, పాజిటివ్ నుంచి స్టార్ట్ అయింది, నెగిటివ్ దగ్గర ఎండ్ అయింది. పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, నెగిటివ్ దగ్గర ఎండ్ అయింది. బాగా పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, నెగిటివ్ దగ్గర ఎండ్ అయింది. పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, నెగిటివ్ దగ్గర ఎండ్ అయింది. ఓకేనా? అది 4 లైన్స్ అయిపోయింది. దానికి ఇంకేంటి ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి. సో దీనికి 4 లైన్స్ గీయాలని 1 2 3 4 అని గీసేయకూడదు. అర్థమైందా? ఎందుకని, వాడికి ఎలా కనిపిస్తుంది ఇదంతా కాంబినేషను, +q కింద కనిపిస్తుంది. -q +2q అంతా +q. సో వాడికి ఇక్కడి నుంచి ఏం రావాలి, +q ఉన్న ఫీల్డ్ లైన్స్ బయటికి రావాలి. అంటే 4 ఫీల్డ్ లైన్స్ ఇక్కడి నుంచి బయటికి రావాలి నీట్గా. అర్థమైందా? సో 4 ఫీల్డ్ లైన్స్ దీనికి నీట్గా బయటికి రావాలి అంటే చూడండి, అది కూడా సిమెట్రిక్గా ఉండాలి 4 ఫీల్డ్ లైన్స్. సో ఇది ఈ పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో అది ఒక వస్తువు. ఆ వస్తువులో ఛార్జ్ ఎంత ఉంది,
ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది. సో ఈ వస్తువు నుంచి 4 లైన్స్ బయటకు రావాలంటే ఇలా ఒక లైన్ వస్తుంది అనుకోండి, ఇలా ఒక లైన్ వస్తుంది, ఇలా ఒక లైన్ వస్తుంది, ఇలా ఒక లైన్ వస్తుంది. వీటికి లోపల ఏముంది అనేది అనవసరం. అర్థమైంది అది. సో ఈ లైన్ కావడానికి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైందా? సో ఈ లైన్ చూడాలి. మరి ఆ లైను అర్థమైనా? ఫీల్డ్ లైన్స్ ఎలా గీయాలో. సో ఇప్పుడు బయట వాడికి ఇవన్నీ లోపల ఏం జరుగుతుందని తెలియదు. ఓన్లీ ఆ బయట ఏమొస్తున్నాయి లైన్స్ అనేది మాత్రమే తెలుస్తుంది వాడికి. అవునా? సో వాడికి ఏం కనిపిస్తుంది? ప్లస్ క్యూ కనిపిస్తుంది అంతే, ఇంకేమీ కనిపించదు. దట్ ఈస్ ఫార్ ఫీల్డ్. ఆ ఫార్ ఫీల్డ్ తెలియడం వల్లే మనం ఈ కర్వ్స్ అన్ని నీట్గా గీయగలిగాం. ఎక్స్పెక్ట్ చేసి నోట్ చేసుకోండి. రైట్. ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ లైన్స్ నుంచి షీల్డ్ చేయడం అని. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ని మనం కాపాడుకోవడం, లేదా ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని కాపాడడం, దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి. పాజిటివ్ ఛార్జ్ ఉంటే దీని మీద ఒక 8 లైన్స్ తీసుకుంటాను. ఓకేనా? ఈ పక్కన ఏం చేస్తానంటే ఒక కండక్టింగ్ స్లాబ్ పెడతాను. ఇది ఒక కండక్టింగ్ స్లాబ్. ఒక కండక్టింగ్ స్లాబ్ పెట్టాను. ఓకే రైట్. ఇప్పుడు ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఇక్కడ ఛార్జెస్ ఇండ్యూస్ అవుతాయి. ఇటువైపు ఏమి ఇండ్యూస్ అవుతాయి? నెగిటివ్స్ ఇండ్యూస్ అవుతాయి. ఇటువైపు ఏమి ఇండ్యూస్ అవుతాయి? పాజిటివ్స్ ఇండ్యూస్ అవుతాయి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఉన్న లైన్స్ నీట్గా ఇలా బెండ్ అవుతాయి. అది. సో ఇక్కడ బెండ్ అయ్యి లోపలికి వెళ్తాయా? వెళ్ళవు. లోపలికి వెళ్ళకూడదు. ఫీల్డ్ లైన్స్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కండక్టర్. ఇన్సైడ్ కండక్టర్ నో ఫీల్డ్ లైన్స్. సో ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ ఏం 2 వచ్చినాయి, ఇక్కడ ఒకటే రావాలి. అది ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇలా ఇండ్యూస్ అయినవి మళ్ళీ అక్కడి నుంచి మనకి ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. సో ఇలా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎర్తింగ్ చేసేస్తాం. యాక్చువల్లీ అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఇక్కడ నెగిటివ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కంటిన్యూ చేద్దాం. పోయిందేమో, దీన్నే ఇలా కంటిన్యూ చేస్తాం. ఓకేనా? ఇటు సైడ్ ఏముంది అంటే ఇటు సైడ్ నేను ఎర్తింగ్ చేసేసా. ఎర్తింగ్ చేసేస్తే ఇక్కడ ఉన్న పాజిటివ్స్ అన్నీ న్యూట్రల్ అయిపోతాయిగా. పాజిటివ్స్ అన్నీ న్యూట్రల్ అయిపోతాయి. అప్పుడు అటువైపుకి ఏమైనా ఫీల్ వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్స్ ఏమైపోయినాయి? న్యూట్రల్ అయిపోయినాయి. ఎవరు ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ తెచ్చుకున్నాయి? ఎర్త్ నుంచి ఎలక్ట్రాన్స్ తెచ్చుకుని ఇవన్నీ ఏమైపోయినాయి? న్యూట్రల్ అయిపోయినాయి. న్యూట్రల్ అయిపోయేటప్పుడు ఇక్కడికి ఏమైనా వచ్చిందా? ఇక్కడికి ఏం ఫీల్డ్ లైన్స్ రాలే. సో హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. సో వీ హ్యావ్ షీల్డెడ్ దిస్ ఏరియా. అర్థమైందా? అలా ఇలా మనం ఎర్తింగ్ చేసి చేయొచ్చు. లేదంటే ఎగ్జాంపుల్ ఒక మెటాలిక్ హాలోస్ఫియర్ తీసుకున్నా. మెటాలిక్ హాలోస్ఫియర్ లైన్స్ వస్తాయి, ఇందులోకి రావు. ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా 0. దెన్ అప్పుడు లోపల ఏది పెట్టినా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఫ్యారడేస్ కేజ్ అంటాం. ఫ్యారడేస్ కేజ్ అంటే ఏంటి? లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక మెటాలిక్ కేజ్ తీసుకుంటాం. ఆ మెటాలిక్ కేజ్ లోపల ఏది పెట్టినా దానికి ఎలక్ట్రిక్ షీల్డింగ్ ఉంటుంది. ఎందుకు షీల్డింగ్ ఉంటుంది అంటే లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది కాబట్టి. అర్థమవుతుందా?